మా పరిశుద్ధుడా, మా యేసయ్య, ఓ కృపగలిగిన దేవుడా, శివాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా ప్రభువా యేసయ్య, ఈ కుటుంబంలో సంగీతరామమ్మ ఆయన సుమంతమ్మ వాళ్ళ కుటుంబంలో మీరు చేసిన మేలులకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన మా ఆత్మీయ సంఘ సభ్యులందరినీ ప్రభు త్వరగా మీరు నడిపించండి, తీసుకురండి ప్రభువా. గొప్ప దేవుడైన నా ప్రభు మా ముందంటయ్యా ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా ప్రభు పాటలు ఎందును, వాయిద్యాలు ఎందును ప్రభు, అయ్యా నా ప్రభా వాక్య పరిశీలించిన ప్రభా, ఇంకా కూడి వచ్చినట్టు అందరికీ ప్రభా, నా ప్రభా మీటింగ్ ని ప్రభు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా మార్చి మీ ఘనమైన నామాన్ని మాత్రం మీరు మహిమ పొందుకోమని ప్రారంభించి సిద్ధించడి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా. రాజా రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా. నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా, నన్ను విమోచించిన నా యేసు రాజా, నన్ను రక్షించిన సర్వశక్తిమంతుడా, నన్ను విమోచించిన నా యేసు రాజా. రాజా రాజా నా యేసయ్యా, రాజులకు రాజువు నీవేనయ్యా. రాజా రాజా నా యేసయ్యా, రాజువు నీవేనయ్యా. కోడితన పిల్లలను రెక్కలతో దాసినట్టు నీ రెక్కల నీడలు నన్ను దాసినావే. కోడితన పిల్లలను రెక్కలతో దాసినట్టు నీ రెక్కల నీడలు నన్ను దాసినావే. తల్లిదండ్రులు నీవై నన్నాదుకుంటివి, నాకు మార్గము చూపి నడిపించినావే. తల్లిదండ్రులు నీవై నన్నాదుకుంటివి, నాకు మార్గము చూపి నడిపించినావే. రాజా రాజా నా యేసయ్యా, రాజువు నీవేనయ్యా. రాజా రాజా నా యేసయ్యా, రాజువు నీవేనయ్యా. రాత్రి వేళ కలుగు మహిమకైనను, పగటి వేళ కలిగే తెగులుకైనను. రాత్రి వేళ కలుగు మహిమకైనను, పగటి వేళ కలుగు తెగులుకైనను. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఈ దైవ దూతలకు ఆజ్ఞనిచ్చినావే. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఈ దైవ దూతలకు ఆజ్ఞనిచ్చినావే. రాజా రాజా నా యేసయ్యా, రాజువు నీవేనయ్యా. రాజా రాజా నా యేసయ్యా, రాజువు నీవేనయ్యా. నా ఎడల నీవు చేసిన మేలులకై మరువతా నిన్ను స్తుతించెదనయ్యా. నా ఎడల నీవు చేసిన మేలులకై మరువతా నిన్ను స్తుతించెదనయ్యా. పట్టు నా చేతులెత్తి నీ మహిమను చూసి ఆరాధన చేసెద. పట్టు నా చేతులెత్తి నీ మహిమను చూసి ఆరాధన చేసెద. రాజా రాజా నా యేసయ్యా, రాజా
కొరకు రానైన దేవా బలి అయితివా బలి పశువులా నా కొరకు బలి అయిన దేవా ఎంత ఘోరమైనది నీ బలియాగా యేసయ్యా నా యేసయ్యా బలి అయితివా బలి పశువులా నా కొరకు బలి అయిన దేవా సొగసైనను స్వరూపమైన లేనివానిగా చేసిరయ్య నిన్ను కొరడాలతో చీల్చిరే సౌందర్యము గల నీ దేహము సొగసైనను స్వరూపమైన లేనివానిగా చేసిరయ్య నిన్ను కొరడాలతో చీల్చిరే సౌందర్యము గల నీ దేహము ఆశించబడించినావే మా కొరకు సిలువలో వేలాడినావే ఆశించబడించినావే మా కొరకు సిలువలో వేలాడినావే యేసయ్యా 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 నా యేసయ్యా బలి అయితివా బలి పశువులా మా కొరకు బలి అయిన దేవా శరణములో కిరీటము పెట్టిన నీకు యేసయ్యా అయ్యయ్యో ఎంత ఘోరమో ఇంతకు గురి చేసిరే శరణములో కిరీటము పెట్టిన నీకు యేసయ్యా అయ్యయ్యో ఎంత ఘోరమో హింసకు గురి చేసిరి నీ ముఖమున ఉమ్ము వేసిరి పిడుగుతుల కుకురి నీ ముఖమున ఉమ్ము వేసిరి పిడుగుతుల కుకురి యేసయ్యా 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 నా యేసయ్యా బలి అయితివా బలి పశువులా మా కొరకు బలి అయిన దేవా ఎంత ఘోరమైనది నీ బలియాగము ఎంత ఘోరమైనది నీ బలియాగము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బలి అయితివా బలి పశువులా మా కొరకు బలి అయిన దేవా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను ఎందుకు పనికి రాని వాడను పిలచితివయ్యా నా యేసయ్యా ఎందుకు పనికి రాని వాడను పిలచితివయ్యా నా యేసయ్యా
ఎంతటి వాడనయ్యా యేసయ్యా ఏ పాటి వాడను కోరిల తాపరి దావీదును చేసితివయ్యా కోరిల తాపరి దావీదును చేసితివయ్యా మనిషితో మనిషి మాట్లాడినాను నాదానుగా మాట్లాడినా మనిషితో మనిషి మాట్లాడినాను నాదానుగా మాట్లాడినా మాట్లాడినా యేసయ్యా హల్లెలూయా 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 ఎప్పుడొస్తావో ఎక్కడుండవో ఎవ్వరికి తెలీదు కదయ్యా యేసయ్యా ఎవ్వరికి తెలీదు కదయ్యా అర్ధరాత్రి జామురాత్రి అర్ధరాత్రి జామురాత్రి ఎవ్వరికి తెలీదు కదయ్యా ఎవ్వరికి తెలీదు కదయ్యా యేసయ్యా ఎవ్వరికి తెలీదు కదయ్యా నా మంచి దేవుడు నీవే కదా నా మంచి దేవుడు
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా,
రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయిన నాకు ఇచ్చు హక్కులు, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నువ్వే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అందరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. అందరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టినా. అందరి వలె 10 మంది అన్నావు, నేనున్నానులే ఆయన పడకు అన్నావు. అందరి వలె 10 మంది అన్నావు, నేనున్నానులే ఆయన పడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నువ్వే లేకుండా చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా. పగనే కడిగినదయ్యా నీ మాట, పరిశుద్ధపరచినదయ్యా. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా. పగనే కడిగినదయ్యా నీ మాట, పరిశుద్ధపరచినదయ్యా. యేసయ్యా, 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 నన్ను విడిపించిన శక్తిగల నీ మాట, నన్ను విడిపించిన శక్తిగల నీ మాట. చల్లని నీ మనసు, మృదువైన నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా. పగనే కడిగినదయ్యా నీ మాట, పరిశుద్ధపరచినదయ్యా. పగయే
యేసయ్యా దయగల నీ మాటే నన్ను ఓదార్చెనయ్యా దయగల నీ మాటే నన్ను ఓదార్చెనయ్యా చల్లని నీ మనసు నిదాయ నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగని కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా చల్లని నీ మనసు నిదాయ నీ మాట నన్ను మార్చినదయ్యా యేసయ్యా పగని కడిగినదయ్యా నీ మాట పరిశుద్ధపరచినదయ్యా రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని కన్నులర నిన్ను చూడాలని కన్నులర నిన్ను చూడాలని కాచుకుని ఉన్నాను వేచి ఉన్నాను కాచుకుని ఉన్నాను వేచి ఉన్నాను రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నీ వేచి ఉంటిని రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నీ వేచి ఉంటిని నికోసి మార్గములో నడుచుకుందును ఏ దుష్కార్యములు జనుల ఎదుట ఉంచుకొనును నికోసి మార్గములో నడుచుకుందును ఏ దుష్కార్యములు జనుల ఎదుట ఉంచుకొనును భక్తిహీనులకి అన్నా కంటనీయము రవయ్యా యేసయ్యా నా ఇంటికి రాకకై నీ వేచియుంటిని రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నీ వేచియుంటిని దౌర్జన్యుని నన్నడు అనుసరించను నా పొరుగు వారిని దూషించను దౌర్జన్యుని నన్నడు అనుసరించను నా పొరుగు వారిని దూషించను అహంకారము గర్వము నమ్మకస్తుడిగానే నడుచుకుందును రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నీ వేచియుందును రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నీ వేచియుందును కన్నులర నిన్ను చూడాలని కన్నులర నిన్ను చూడాలని కాచుకుని ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా కాచుకుని ఉన్నానయ్యా వేచి ఉన్నానయ్యా రవయ్యా యేసయ్యా నా ఇంటికి
కృపకైతే వేచియుంటిని. మోకరించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ కృతజ్ఞత కూడిక నా తండ్రి, మీరు చేసిన మేలును బట్టి ఏర్పరచబడిన ఈ కూడిక నా ప్రభా, మొదటి నుంచి నా ప్రభా అంత వరకు మీరు జయప్రదంగా జరిగించమని నడుస్తున్నాను తండ్రి. ఇంతవరకు నా ప్రభా పాటల ఎందును వాద్యాల ఎందును మీ నామాన్ని మహిమపరుచున్నారు తండ్రి. మీ దాసులు నా ప్రభా వాక్య పరిచర్య విత్తుతుండగా నా తండ్రి, పరలోక వర్తమానాన్ని మాకు బోధించుతున్న ప్రభా, రెండంతల అభిషేకంతో నింపిన ప్రభా, వింటున్న వారికి నా ప్రభా అందరికీ నాకు రక్షణ మారుమనసు కలిగలాగిన ఆశీర్వాదం కలిగలాగిన మీరే సహాయం చేయమని, మీరే అధ్యక్షులై భారం వహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ కృతజ్ఞత కూడికలో చాలా చక్కగా ఆయన ఆధిపత్యంలో జరిపించడం దేవునికి మహిమ. చప్పటి కూడా దేవుని మహిమ పరుచుకున్నాం. మన సంగీతరావు గారు, సుమతమ్మ వారికి చేసిన మేలు, దేవుడు వారికి చేసిన మేలు నిమిత్తం ఈ కృతజ్ఞత కూడిక మనలందరినీ దేవుడు వారికి చేసినటువంటి మేలు విషయమై దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు వారు మనలందరినీ పిలిచి మన మధ్యలో దేవుని నామాన్ని వారు మహిమపరచడానికి ఈ చల్లటి సాయంకాల వేళ హల్లెలూయా హల్లెలూయా దేవుడి దగ్గర మేలు పొందినటువంటి మేలు పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే పొందుతారు కానీ దేవుడు చేశాడు అని చెప్పడానికి కొంతమంది ముందుకు రాలేకపోతారు. దేవుని మేలులు పొందినటువంటి వారిలో కొందరు దేవుడు మాకు మేలు చేశాడు అని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. మనందరం కూడా ఉంటాం. దేవుని మేలు పొందన మనిషి లేడండి. మనిషి, సకల జీవరాశులు ప్రతి ఒక్కరూ దేవుని మేలు పొందిన వాళ్ళే. దేవుని మేలు మేము పొందలేదని ఎవరు చెప్పలేరు, ఏ మనిషి చెప్పలేరు. పక్షులు కూడా దేవుని స్తుతిస్తాయి, దేవుని మేలు పొందినందుకు. అలాగే ఈ కుటుంబానికి దేవుడు చేసిన మేలు. ఈ మిద్ది పైన ఇది రెండోసారి. ఫస్ట్ దేవుడు ఇల్లు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా వారు గృహప్రవేశం గుడి పెట్టుకున్నారు. రెండోసారి బాబుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వారు ఈ కూడికి ఏర్పాటు చేసుకొని మనల్ని అందరినీ పిలిపించారు. కూడి వచ్చిన మీకు అందరికీ, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఆశీర్వాదాలు కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. సరే ప్రియులరా, మనకంటే ముందు మేలు పొందిన వారు చాలా మంది ఉన్నారు, కోకొల్లగా ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాం. ఆయన చాలా రోగంతో ఉన్నాడు, భయంకరమైన రోగం. అది ఎట్లాంటి రోగం అంటే పోయినట్టే ఉంటుంది, పోయిందిలే రాజులే అనుకున్న టైంలో మళ్ళీ వచ్చేస్తుంది. అది మీకు అందరికి కూడా తెలుసు, అది ఎటువంటి రోగం. అది కుష్టి రోగం. ఆ కుష్టి రోగము యేసు ప్రభు నామములో విడుదలైంది.
యేసు ప్రభు నామములో ఆ రోగానికి విడుదల కలిగింది. ఎలా కలిగిందంటే, ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగులతో నిండిన ఒక కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడును. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలనని ఆయనను వేడుకొనెను. ఈ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఒక చోట ఉండరండి. ఆయన ఈ లోకం ప్రేమించిన ఆయన కాబట్టి, ఈ లోకం ఎందుకు ప్రేమించాడంటే, లోకములో దేవుణ్ణి పోలిన మనిషి ఉన్నాడు. మనిషి పోలిక దేవుడు ఎలా ఉంటాడంటే, మనిషి ఎలా ఉన్నాడు అలాగే దేవుడు అంటాడు. దేవుడు లోకము ప్రేమించింది దేవుడులాగా ఉన్న మనిషి పాపములో పడి శాపం అనుభవిస్తున్నటువంటి మనిషి కొరకి దేవుడు ఈ లోకానికి సశరీరుడుగా వచ్చాడు. ఆయనకున్నటువంటి జాలి, ఆయనకున్నటువంటి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రేమ జాలి ఎవరిపైన? మనిషి పైన. మనిషి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలని, ఫలవృక్షముల్ని, గడ్డిని, నీళ్ళని, కొండల్ని, లోయల్ని సర్వము చేశాడు. ఎందుకంటే ధనధాన్యాలు ఇవన్నీ మనిషి పోషణకి ఎన్ని అవసరం. గాలి, గాలిలో తడి, గాలిలో తడి. గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చెప్పలేదు. నా కొరకి నేను రాకముందు ఈ భూమిపైకి నర శరీరధారిగా నేను రాకముందు నాకు గాలిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, ఫలవృక్షముల్ని, ధనధాన్యాలని, వాటర్ నీళ్ళని సకలమును ఇచ్చిన దేవా మీకు వందనాలని చెప్పినోళ్ళు మీలో ఉన్నారా? ఈరోజు మీకు ఉన్నారు. ఈ సైడ్ వీళ్ళకి పనులు ఎక్కువ. హల్లెలూయా. వీళ్ళకి పనులు తక్కువ. ప్రియులారా గమనించండి, మనిషి ఏ పోలికో కాదు. ఎక్కడికి వెళ్ళాలి అవసరం లేదు. దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు ఉన్నట్టుగా మనిషిని చేశాడు. కాబట్టి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా మనిషి దేవుని పోలికై ఉన్నారు. కాబట్టి ప్రతి విషయానికి కృతజ్ఞత చెప్పిన జీవితం దేవుని నామాన్ని, దేవుని ఘనమైన నామం, దేవునికి నామం అది ఘనమైన నామం. మనిషికి నామం ఉంది, మనిషిని ఘనపరచడు, కానీ ఘనమైన నామముతో మనిషి ఆదరించబడుతుంది. దేవుని ఘనమైన నామం. దేవుడు ఆయన ఆత్మదేవుడు నరశరీరుగా రావాల్సిన అవసరము మనిషి చేసిన పాపము నిమిత్తమే. ఆయన నరశరీరుగా రావాల్సిన అవసరమే లేదు. ఆయన ఆత్మ పరిశుద్ధమైన దేవుడు, పరిపూర్ణుడు, ఆ జన్మలో బ్రహ్మచారి. స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా, స్తుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం.
బ్రహ్మచారి ఆసనలో బ్రహ్మచారి స్థుతులే సింహాసనం స్థుతులే సింహాసనం స్థుతులే సింహాసనం స్థుతులే సింహాసనం స్థుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా స్థుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా స్థుతులే ఆచరణలో బ్రహ్మచారి సంవత్సరాలు ఎందుకు తెలుసా? చాలిది తెలుసా? ఆయన కూడా భోంచేశారు. శరీరధారిగా ఉన్న రోజుల్లో భోంచేశారు. ఆయనకి భోజనం పెట్టిన వాళ్ళు ఆశామాసికి పెట్టుంటారు. హల్లెలూయా. ఆయన్ని ఆహ్వానించి ఆయన చక్కటి భోజనం పెట్టిన కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి భోంచేస్తున్నాడు. క్రామ కృత్య మతమత్సరాలతో నిండిపోయినాడు మనిషి. అయితే యేసుప్రభు భోంచేస్తున్నాడు. ఆయన క్రామ కృత్య మతమత్సరాలు లేని దేవుడు. ఎందుకండి ఆయన నరశరీరదారి, మనం కూడా నరశరీరదారులని. అయితే కామకృత్య మతమత్సరాలు కలిగి కూడా పాపము చేసి శాపం అనుభవిస్తున్నారు. పాపం అంటే 1 సైడ్ ఆలోచిస్తారు, 2 సైడ్ ఆలోచిస్తారు, 3 సైడ్ ఆలోచిస్తారు. దేవుని ప్రార్థించకపోవడం పాపం. దేవుని మేలులు పొంది దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించిపోవడం పాపం. పాపిని ప్రేమించి ప్రాణదానం ఇచ్చాడు. పాపిని ప్రేమించి ప్రాణదానం ఇచ్చావు. నీ నీతి నాకిచ్చి నీతి రాజ్యం ఇచ్చావు. నీ నీతి నీ రాజ్యం నిదైన నా భాగ్యమే. రాజాది రాజానికి వందనాలు, ప్రభుత్వ దేశానికి వందనాలు. రాజాది రాజానికి వందనాలు, ప్రభుత్వ దేశానికి వందనాలు. వందనాలు రాజా, వందనాలు.
రాజాది రజానికి వందనాలు, వెలుగుడి తేజానికి వందనాలు, రాజాది రజానికి వందనాలు, వెలుగుడి తేజానికి వందనాలు. ఎస్ నా రాజా వందనాలు, రాజా వందనాలు, ఎవరు ప్రేమించాడు? పాపిని ప్రేమించి మీరు పాడండి, మీరు పాడండి. పాపిని ప్రేమించి ప్రాణమిచ్చావు. గుడ్డు 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 గుడ్డు. నీ నీతి నాకిచ్చి నీతి రాజ్యమిచ్చావు, నీ నీతి నీ రాజ్యం నిన్నైనా నా పాపమే, రాజాతి రాజానికి వందనాలు, రాజానికి వందనాలు, రాజాతి రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. ఎస్ నా రాజా వందనాలు, రాజా వందనాలు. తర్వాత రాజాది రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడండి? శుద్ధినిగా చేశాడు. ఈయన శుద్ధుడు కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నా జీవిత కాలంలో వచ్చినటువంటి ఈ కుష్టి రోగం నన్ను విడిచిపెట్టి పోవడానికి సొంత ప్రయత్నాలు చేశాను. ఎన్నో ఆయుర్వేద మందులు వాడాను, ఎన్నో నాటు మందులు వాడాను, ఎన్నో ఇంగ్లీష్ మందులు వాడాను, ఎన్నో హోమియోపతి మందులు వాడాను. నా ప్రయత్నాలను చేశాను. అయితే ఈ జబ్బు నన్ను వదిలిపెట్టిపోయేది కాదు, వదిలిపెట్టి పోవడం లేదు. ఆ జబ్బు నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు. పాపము చేయకముందు పాపమని భయపడరండి. పాపం చేసిన తర్వాత మనిషిలో ఉన్న ఆత్మ, హలో నువ్వు పాపం చేసి, నీ పాపం చేసిన అయ్యో అని కుంగిపోతారు. అప్పుడు ప్రయాసం లేదు, ఇక చేయకూడదు అనుకుంటారు, ఇక చేయకూడదు, ఇక చేయకూడదు. పాపం వల్ల వచ్చే జీతము, పాపానికి జీతం ఉంది, పనికి జీతం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగానికి జీతం ఉంది, వ్యాపారికి లాభాలు జీతాలు ఉన్నాయి, పాపానికి కూడా జీతం ఉంది. ఏంటో జీతం? మరణం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించకపోతే మరణాన్ని ఎదుర్కొంటాడు మనిషి. దేవుడు ఎవరిని ప్రేమించాడు? పాపిని ప్రేమించి ఏం చేశాడు? ఆయన ఎటువంటి ప్రాణం? విలువైన ప్రాణం. ఎందుకు ఆ ప్రాణానికి విలువ? పాపము వెలుగని దేవుడు, పాపము లేని దేవుడు, పాపాన్ని ప్రేమించిన దేవుడు, పాపాన్ని ద్వేషించిన దేవుడు, పాపాన్ని దూరంగా తరిమిన దేవుడు, పాపానికి ఆయనకి సంబంధమే లేని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు యేసుక్రీస్తు, మీలో ఎవరైనా నా యందు పాపం అన్నటువంటి నిరూపించండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనుషులలో కూడా పాపము లేని మనుషులు ఉన్నారు, పాపానికి చోటు లేనటువంటి మనుషులు ఉన్నారు. చాలా మంది పాపముతోనే పెనుగులాడుతున్నారు. వయసు తారతమ్యం లేకుండా, తారతమ్యం లేకుండా, అది నా వయసు ఎంత, నా స్నేహితులేంటి, నా మాటలేంటి, నేను ఎవరితో చేస్తున్నాను, నేను ఎవరితో జీవిస్తున్నాను అని ఒక్కసారి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆగి ఆలోచిస్తే
జీవితాలు మార్చబడతాయి, మారు మనసు పొందుతారు. కులపక్షాన్ని వాదించేవాళ్ళు, మతపక్షాన్ని వాదించేవాళ్ళు, అక్కడ పాపం చోటు చేసుకుంటుంది. వర్గపక్షాన్ని వాదించేవాళ్ళు, అక్కడ పాపం చోటు చేసుకుంటుంది. రక్త సంబంధాల పక్షాన్ని వాదించేవాళ్ళు, అక్కడ పాపం చోటు చేసుకుంటుంది. ఆయన పాపము లేని పరిశుద్ధుడు. అందుకే పాపానికి ఆయన దగ్గర చోటు లేదు. పాపము ఏ మనిషిలో చోటు చేసుకుంటుందో మరణానికి సమీపంలో ఉన్నాడు అనుకోవాలి. పాపం అంటాడు, నీ పొరుగు వారిని ప్రేమించకపోతే పాపం. హల్లెలూయా. ఇతను బాగుపడి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన చెయ్యసాపి వారిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు వాళ్ళు, ఆ మందు తీసుకురా, ఏ మందు తీసుకురా, జోలిగడ్డు అక్కడికి తీసుకో, ఇక్కడ తీసుకో అని చెప్పలేదు. కానీ మీకు ఇష్టమైతే ఈ జబ్బు లేని మనిషి లేడు. ఏ జబ్బు? కుష్టి వ్యాధి. ఏ వ్యాధి అది? కుష్టి వ్యాధి పోయినట్టే ఉంటుంది. ఇక బాగా వద్దనుకుంటారు, ఇంక సీరియల్ చూడకూడదు అనుకుంటారు, మళ్ళా రేపు మళ్ళా ఇప్పుడు సినిమాలకు థియేటర్ పోవాల్సిన అవసరమే లేదండి. మన చేతిలోకి వచ్చేది సినిమా హాల్ మన చేతిలోనే ఉంది, సినిమా మన చేతిలోనే ఉంది. ఫోన్ ఆన్ చేసినామంటే తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదండి. టైం అంతా వేస్ట్ సమయాన్ని వేస్ట్ చేసింది కూడా పాపమే. దేవుణ్ణి సేవించాల్సిన సమయం అన్నది. ఉద్యోగం అయితే నీ టైంలో ఉద్యోగం చేసిన తర్వాత దేవుణ్ణి సేవించు. వ్యాపారం అయితే నీ టైంలో వ్యాపారం చేసి దేవుణ్ణి సేవించు. స్టూడెంట్ అయితే నీ టైంలో చదివి దేవుణ్ణి సేవించు. నీకు ఇచ్చిన సమయం మనిషిని ఎందుకు చేశాడంటే ఇష్టం ప్రకారం జీవిస్తానికి కాదు, దేవుణ్ణి సేవించడానికి మనిషిని చేశాడు దేవుడు. మనిషి రోజుకి ఎన్ని గంటలండి? వాట్ ఈస్ హౌస్ 24 hours. 24 hours లో కానీ అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు 5 minutes కూడా దేవుణ్ణి సేవించిన బిజీ. పేరుకి చాలా మంది క్రైస్తవులు ఉన్నారు దేశంలో. ఈ క్రైస్తులకి ఆరాధన చేయలేని బిజీ. దేవుణ్ణి ప్రార్థించకుండా భోంచేయకూడదని వాక్యం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రార్థన చేయకుండా, దేవుని మేలుకి కృతజ్ఞత స్తుతులు చేయకుండా, చెల్లించకుండా భోంచేయకూడదు. ఒప్పుకాని వాళ్ళు ఒప్పుకోకపోని, ఒప్పుకున్నామని చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేసే వాళ్ళు కోకొల్లుకున్నారు ప్రపంచ దేశం. సముద్రాలకు అవతలు కానీ, సముద్ర యువతలు కానీ ప్రతి దేశంలో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవా, మీరు చేసిన మేలుని బట్టి వందనాలు. ఈరోజు ఈ రాత్రి పూట చక్కటి వెలుగులో ఉన్నారు మనుషులు. ఈ పవర్ ఇచ్చినందువల్ల స్తోత్రం అని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా తక్కువ. పవర్ ఆపేస్తే తౌళ్ళాడుతూ ఉంటారు. పవర్ ఇస్తే వచ్చేసిందండి. ఇచ్చినందువల్ల స్తోత్రం చెప్పలేడు మనిషి. హల్లెలూయా. మీరు బాగుపడు, నాకు ఇష్టం, బాగుపడు అంటున్నాడు ఆయన. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఈ జబ్బు దీర్ఘకాలం ఈయన వదలనందువల్ల ప్రార్థన చేస్తున్నాడు. అయినా ఆయన ప్రేమించి చేర్చుకొని, నన్ను ఇన్ని రోజులు ఎత్తకుండా ఇప్పుడు ఎడుతున్నావు, ఇంత ముందంతా ఎక్కడెక్కడ వైద్యుల దగ్గర తిరిగావు, పోరా నా దగ్గర రావద్దని చెప్పలే ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమకు రూపం నా తండ్రి యేసుని కొనియాడేను నా హృదయ భాగము. ఏం సరే పైన ప్రేమకి ఎక్కడ ఉన్నది? కొనియాడింది ఎక్కడ? నా హృదయ భాగము. ప్రేమ
ఒక రూపం నా తండ్రి యేసని కొనియాడేను నా హృదయ భాగము ప్రేమని హృదయంలో నుంచి వ్యక్తం చేస్తున్న దైవజనుడు ఉన్నాడు. ఆయన చేసిన మేలులకి ఆయన నా హృదయం కొనియాడతాము. హల్లెలూయా 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 అంటే హల్లెలూయా అంటే అవును ఆమేన్. దేవుని చేసిన మేలు ఒప్పుకోవడము ఆమేన్. బాగుపడ్డ తర్వాత ఏం చేసాడు? బాగుపడ్డ తర్వాత మీకు రెఫరెన్స్ చెప్పలేదు నేను. లోకస్ వార్త 5వ అధ్యాయం నేను చదువుకున్నా కాబట్టి మీకు రెఫరెన్స్ చెప్పలేదు. అయితే వాడు వెళ్ళి చెప్పడం దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. బాగుపడ్డ విషయము ఏం చేశాడంటే వెళ్ళిపోయి కృతజ్ఞతగా దేవుడికి కానుక చెల్లించి తర్వాత ప్రాంతమంతా ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా నా కుష్ఠరోగము నన్ను విడిచి వెళ్ళిపోయింది. నిజమా? అందరూ చూస్తున్నారు. ఇల్లు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా పోయింది నీకు ఈ జబ్బు? ఎన్నో మందులు ఆడేవి కదా, నువ్వు ఆ ఊరు వెళ్ళావు కదా, ఈ ఊరు వెళ్ళావు కదా, వైద్యం తీసుకున్నావు కదా, ఎలా జరిగింది అంటే నేను యేసు ప్రభు దగ్గరికి పోయి బ్రతిమలాడుకున్నాను. యేసు ప్రభుని ప్రార్థన చేశాను. యేసయ్యా అని పిలిచాను. ఈరోజు యేసయ్య అని పిలిచిన ఉన్నారు మీలో? మర్చిపో అంటారు పనులు ఎక్కువగా. యేసయ్యా అని పిలిచాను. అయ్యా ఈ జబ్బు నన్ను విడిచిపెట్టి పోలేదయ్యా, సమాధానం లేదయ్యా, ఉన్నంత నవలు సమాధానం లేదయ్యా, కురుపులు మాన్నట్టే ఉన్నాయి, మరలా వస్తున్నాయి, మాన్నట్టే ఉన్నాయి, వెంటనే వస్తున్నాయి. పాపము వద్దనుకుంటారు, మరి పాపంలో పడతారు. వద్దనుకుంటారు, మరి పాపంలో పడతారు. హల్లెలూయా. మధ్య ఒక ఆయన మామిడికాయలు ఇస్తాను ఫాస్ట్ గారు తీసుకెళ్ళమన్నాడు. మీకు మామిడి చెట్టు ఉందా అన్నా? అంటే మా మామిడి చెట్టు లేదా? ఎక్కడ నీకంటే మేము మా ఊరి నుంచి వస్తున్నా, దారిలో చెట్టు ఉంది. ఆ చెట్టు కంచి ఉందా లేదా? ముందు కంచి ఎడకోసం అంటే కంచి దూకోసం నువ్వు తెచ్చుకున్నావు. పాపం అది. నీ పొరుగు అనేది ఆశించకూడదు. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదు. ఇతను ఏం చేశాడు? బాగుపడ్డ తర్వాత ఏం చేశాడు? ఎవరితో తిరిగాడా? దుస్తులు ఆలోచింపు తిరగొద్దని రాస్తుంది కదా, పాపుల మార్గాన్ని నిలవదని నిలిచింది కదా, అపహాసులు కూర్చోమని నిలిచింది కదా. ఆ వాక్యం కనుక నెరవేరిన మనిషి ధన్యుడు, ఆశ్రదించబడతాడు, సశస్యములాగా తన కుటుంబము మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ మోకరించారు. ఉన్న జబ్బును బాగొట్టుకుంటారా? బాగొట్టుకుని యేసయ్యకి తెలియదు. బాగొట్టుకుని నీవు యేసయ్య బాగు చేయడని చెప్పు. యేసయ్య బాగు చేశాడు. ఎవరు బాగు చేశాడు? ఎలా బాగైంది? మీకు ఇష్టమైతే చెప్పాలి. నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. హల్లెలూయా. ఆయన చూస్తున్న వాళ్ళు అనేకులు యేసు పట్టుకుని ఒప్పుకున్నారు. ఈయన లోక రక్షకుడు రమ్మంటున్నాడు. రండమ్మా రండి, మీరు రండి ప్రధాను, రండయ్యా రండి, మీరు రండి ప్రధాను. రక్షకుడు రమ్మంటున్నాడు. రండమ్మా రండి, మీరు రండి ప్రధాను. టమాటం పడకండి, ముందడుగు వేయండి, మనకు తిరిగి చూడకండి, ఎవరికి తోరారండి, అవ్వకి తోరారండి, తాతకి తోరారండి, అత్తకి తోరారండి, మామకి తోరారండి, అన్నకి తోరారండి, చెల్లికి తోరారండి, అరే భర్తని తోరారండి, భార్యని తోరారండి. రక్షకుడు
రక్షకుడు రమ్మంటున్నాడు. రండి పోదాము, రండి పోదాము, ఎవరితో రారండి, అమ్మతో రారండి, నాన్నతో రారండి. రక్షకుడు 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 యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య రక్షకుడు. రక్షకుడు యేసయ్య రక్షకుడు, రక్షించే సమర్థుడు, ప్రేమకి విస్తారమైనటువంటి పునాదులు కలిగిన దేవుడు. ఆయన ప్రేమని ఏ మేధస్సు కలిగిన నరుడు కొలలేడు. కొలతలేని ప్రేమతో ఈ లోకముని ప్రేమించాడు. ఓ మనిషి, ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఒక మతంగా తీసుకుంటాను నువ్వు. ఇది మతం కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి ఇది కులం కాదు. కావాలంటే నీ దగ్గర బైబిల్ అంటే చదువుకో. అందరికీ ప్రభు అపోస్తలుల కార్యం 10:36 10:36 నీ దగ్గర బైబిల్ అంటే చదువుకో. మతకర్త కాదు, కులకర్త కాదు, అందరికీ ప్రభు, పాపము లేని పరిశుద్ధుడు. పేదలను ప్రేమించి పేదలను ఎత్తుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పేదలైన మీరు ధాన్యులు, పేదలైన మీరు ధాన్యులు. పేదలంటే ఎవరండి? కలిగిన వాళ్ళంటే ఎవరండి? కార్లు, విమానాలు, ట్రైన్స్ ఉన్న వాళ్ళ? మిద్దులున్న మేడలన్నా పెద్ద గట్టి పైన నీవున్నా, యేసయ్య లేకుంటే సున్నే నన్ను, నీకు యేసయ్య లేకుంటే సున్నే నన్ను. వరుణు 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 మిద్దులున్న మేడలన్నా పెద్ద గట్టి పైన నీవున్నా, మనిషి వస్త ఆస్తి తెచ్చిన మనిషి కాదండి. మనిషిని ప్రేమించి వాహనాలు ఇచ్చాడు, ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చాడు. అంతా కేవలం దేవుని దయా కనికరంతో ఈరోజు మనిషి జీవనం చేస్తున్నాడు. చెప్పడు కొడదామా? హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? ఈ కృష్ణుడికి ఏం చెప్పాడు? పోయి సువార్త చేశాడు, సువార్త చేశాడు. మీరు దేవుడి దగ్గర మేలు పొందిన వాళ్ళైతే సువార్త చెప్పండి, శుభవార్త చెప్పండి. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. నేను ఒక వ్యక్తిని మీకు పరిశీలన చేస్తాను. ఆయన ఎవరో తెలుసా? రక్షకుడు. ఆయన ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి. ఆయన ఎవరో తెలుసా? నిత్యజీవం కలిగిన దేవుడు. ఆయన్ని గనక కలిగితే, నిత్యజీవం కలిగిన దేవుడిని కనుక కలిగిన మనిషి నిత్యము జీవిస్తాడు. ఎందుకో తెలుసా? పాపానికి ఆ మనిషికి సంబంధం లేని వల్ల ఆ మనిషి యుగ యుగాలు భూమి ఆకాశం గతించిపోయినా దేవుడు ఉన్నంతకాలం ఆ మనిషి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. మేలు పొందిన నీవు, నా సహోదరుడా, సహోదరి, నా ఆత్మీయ తల్లిదండ్రులారా, దేవుని వల్ల మేలు పొందిన నీవు, మేలు పొందిన మనుషులు లేరని ప్రారంభంలో చెప్పాను. మేలు పొందినటువంటి ఎవరి దగ్గర మేలు పొందావో ఆయన గురించి సువార్త చెప్పు. దీవించబడతావు, గణపరచబడతావు, ఆశీర్వదించబడతావు, మేలును పొందుతావు. ఇంకా ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకున్న తరల గురించి కళ్ళు మునుసుకున్నట్లయితే, యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా నీ స్తోత్రం. నానా యేసయ్యా నీ చిత్తమైతే నా ప్రభు అయ్యా కుష్ఠరోగిని బాగు చేసినట్లు నాయనా వచ్చిన ప్రతి వారిని ప్రభా సమాధానంతో నా ప్రభా ఆశీర్వాదకరంగా మార్చండి. కృతజ్ఞత కలిగిన ఆయన జీవించే వారుగా సహాయమే చేయండి. ఆత్మదేవానికి స్తోత్రం స్తోత్రం. ఆయన ఈ లోకానికి నా ప్రభు నా తండ్రి దేవా అయ్యా నర శరీరుగా వచ్చిన ప్రభా పాపాన్ని దేశించిన దేవుడు నాయన, పాపను ప్రేమించిన దేవుడు ప్రభా. యేసయ్య ఇంతవరకు నాయన మాట్లాడిన ప్రతి మాటనైనా అయ్యా వచ్చిన ప్రతి వారికి నాయన శబ్దం వింటున్న ప్రతి వారికి నైనా ఆశీర్వాదకరంగా
మార్చండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరికి ఏ జీతం ఇవ్వాలో ఆ జీతం మీ దగ్గర ఉంది కనుక నా ప్రభు నాయన అయ్యా యేసయ్యా మా దేవుడా మాట్లాడిన మాటల వల్ల నా ప్రభు ప్రతి హృదయాలనైనా మార్చబట్టుకు నన్ను కృపనివ్వండి. దేవా, కృతజ్ఞత కలిగి జీవించుటకు నాయన మీరు సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవానికి స్తోత్రం. మిక్కిలిగా నాయన ఈ కుటుంబస్తులను ప్రేమించిన ఆయన యేసయ్యా నా తండ్రి, ఈ కుటుంబస్తులు మీరు నా ప్రభు అయ్యా ఆశీర్వాదకరంగా మార్చు. దేవుని కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి. కృతజ్ఞత కలిగిన ఆయన మీరు చేసిన మేలులకై ఏర్పరచబడి ఈ కూడిక ద్వారా ఈ దాసులను మరుగుపరిచి మాట్లాడున్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజల్ని ఆశీర్వదించండి. వారి చేతి పనులు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, వ్యవసాయాలు దీవించండి, వ్యాపారాలు దీవించండి. ప్రభా, ప్రతి పిల్లల చదువుల్లోనైనా చక్కగా పాస్ అడుగు మంచి గొప్ప గొప్ప చదువుల్లో అయ్యా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. కృపగల మా దేవుడా, ఇన్నటువంటి ప్రతి మాటనైనా ప్రతి జీవితానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చి ప్రతి బిడ్డని సాక్షిగా వాడుకుంటూ నీ కృపనిచ్చి మీకు ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ కుటుంబస్తులను ప్రతి కొరతలు తెచ్చి ప్రతి అవసరాలు తెచ్చిన ఆయన ఇంకా కృతజ్ఞత కలిగి నీ నామాన్ని హెచ్చించబడే బిడ్డలుగా మీరు మార్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిశుద్ధులకి ప్రాంతానికి ఈ కుటుంబస్తులకి సేవకులకి వచ్చిన మనందరికీ దేవుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.